ఏ హాయ్ టు ఆల్ వెల్కమ్ టు సిద్ధు స్పీక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం నార్మల్‌గా బీఫార్మ్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ నుంచి జీపేట్ ఎగ్జామ్‌కి ఎలిజిబుల్ అవుతారు. సో బీఫార్మ్‌లో ఉన్నప్పుడు జీపేట్ ఎగ్జామ్ గురించి చాలా మందికి ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో వాళ్ళ కోసమే అంటే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళిన వాళ్ళు మాత్రమే జీపేట్ క్వాలిఫై అవుతారా? కోచింగ్‌కి వెళ్ళపోతే జీపేట్ క్వాలిఫై అవ్వరా? వెళ్తే ఎటువంటి కోచింగ్‌కెళ్ళాలి? ఇలా చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుందన్నమాట బీఫార్మ్ స్టూడెంట్స్‌కి. సో వాళ్ళ కోసమే ఒక ఫ్యాక్ట్ అసలు జీపాట్ ఎగ్జామ్ అంటే ఏంటి? జీపాట్ ఎగ్జామ్ మెయిన్ డెఫినిషన్ ఏంటి? ఆ మెయిన్ థీమ్ ఏంటి? అండ్ ఆల్సో జీపాట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? జీపాట్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? అండ్ జీపాట్ ఎగ్జామ్‌లో ఎక్కువగా అడిగినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి? అంటే ఎక్కువ క్వెషన్స్ వచ్చినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి? అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? సెల్ఫ్‌గా ఎలా ప్రిపేర్ అవ్వాలి? వితౌట్ ఎనీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ సెల్ఫ్‌గా ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏ బుక్స్‌ని మీరు రెఫర్ చేయాలి? ఇదంతా గూడా ఈ ఎపిసోడ్‌లో క్లియర్‌గా అంటే ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు తప్పకుండా వీడియోని చూడండి. నిజంగా వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరంతా గూడా యూట్యూబ్‌లో చూసింటారు. చాలా మంది ఎక్స్‌ప్లెయిన్ చేసింటారు. ఆఫ్‌కోర్స్ ఐ యాక్సెప్ట్ ఇట్. చాలా మంది హిందీలో ఎక్స్‌ప్లెయిన్ చేసింటారు. సో మీకు మేబీ తెలుగులో అర్థమయ్యే విధంగా ఎవరు చెప్పి ఉండకపోవచ్చు. సో ఐ థింక్ ఈ వీడియో మీ అందరికీ కాస్త అర్థమయ్యే విధంగా చెప్తాను. అలానే చెప్పాలని మనస్ఫూర్తిగా చేస్తున్నాను. సో ఎవరైతే బీఫార్మ్ చదువుతున్నారో వాళ్ళు తప్పక ఈ వీడియోని చూడండి. ఎందుకంటే మళ్ళీ లాస్ట్‌లో ఎప్పుడో మీరు బీఫార్మ్ ఫోర్త్ ఇయర్‌లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ వీడియోని చూస్తే అప్పుడే చూసింటే బావుండేది అనే రిగ్రెట్ ఫీల్ అవుతారు. అనవసరంగా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు వేలకు వేలు డబ్బులు కట్టి మీరు క్లాసులు వినరు. అసలు క్లాస్‌లోనే గంట సేపు క్లాస్ వినాలంటే ఒక రకంగా ఎక్కడో ఒక చోట మీరు కాన్సంట్రేట్ కోల్పోతారు. సో, ఆన్‌లైన్ క్లాసులు తీసుకొని క్లాసులు వినరు, ఫోకస్ చేయరు. సో, దట్ డబ్బులు వేస్ట్ అవుతుంది తప్ప అక్కడ వచ్చేది ఏముండదు. సో, మీకు మీరే సెల్ఫ్‌గా ప్రిపేర్ అవుతే దట్ ఈస్ డిఫరెంట్ అన్నమాట. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వేరు. సో, ఐ విల్ టెల్ యూ హౌ టు ప్రిపేర్ సెల్ఫ్. సో, జీపాట్‌లో ఈరోజు కంప్లీట్‌గా తెలుసుకుందాం. ఫౌండేషన్, ఎగ్జామ్ బ్లూ ప్రింట్, సిలబస్, వెయిటేజ్ అండ్ స్ట్రాటజీ ఇదంతా కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీపాట్ ఎగ్జామ్‌ని ఎందుకు కండక్ట్ చేస్తారు నేషనల్ వైస్‌గా అంటే, జీపాట్ ఎగ్జామ్ అంటే గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ అన్నమాట. ఇట్స్ ఏ ఇండియన్ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ నీటు, బైపీసీ తర్వాత నీట్ ఎగ్జామ్ అయితే ఎలా రాస్తామో, లేదా గేట్ ఎగ్జామ్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఎలా రాస్తారో సేమ్ జీపాట్ అనేది కూడా అలా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. నార్మల్‌గా ఒకప్పుడు అంటే 2009 అంతకుముందు ఇది గేట్ ఎగ్జామ్‌లో రాసేవాళ్ళు. ఇంజినీరింగ్ స్టూడెంట్స్, మనము ఫార్మసీ వాళ్ళు ఇద్దరు కలిసి రాసే ఎగ్జామే గేట్‌లా ఉండేది. బట్ ఇప్పుడు 2010 నుంచి అది జీపాట్‌గా కన్వర్ట్ అయింది. ఏఐసీటీ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు 2010 నుంచి 2018 వరకు జీపాట్ లాగా కండక్ట్ చేస్తారనమాట. సో, ఇది మెయిన్ ఎందుకు కండక్ట్ చేస్తారంటే ఏదైతే మాస్టర్ ఆఫ్ ఫార్మసీ బీఫార్మ్ తర్వాత ఫార్మసీ ఉంటుందో ఆ ప్రోగ్రామ్‌కి ఎలిజిబుల్ అవ్వాలంటే జీపేట్‌లో క్వాలిఫై అవ్వచ్చు. అండ్ జీపేట్‌లో క్వాలిఫై అయ్యి అందులో మీరు ఫార్మసీ రెగ్యులర్‌గా జాయిన్ అయితే ఆ జీపేట్ ఏదైతే అఫిలియేటెడ్ లైక్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. అవన్నీ కూడా జీపేట్‌కి రిలేట్ అయ్యి ఉంటాయి. అలాంటి కాలేజెస్‌లో మీరు చదివితే మీకు స్టైఫండ్ వస్తుంది. పర్ మంత్. పర్ మంత్ 12,500 అనుకుంటా. పర్ మంత్ ప్రతి సంవత్సరం గూడా పర్ మంత్ మీకు స్టైఫండ్ ఇస్తారనమాట. స్కాలర్‌షిప్ అమౌంట్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్ పర్పస్. సో, ఇదనమాట మెయిన్ థీమ్ అనమాట. అండ్ ఆల్సో జీపేట్ ఎగ్జామ్ రాయడం వల్ల జీపేట్ ఎగ్జామ్‌లో మీరు క్వాలిఫై అయితే ఫ్యూచర్‌లో లైక్ కొన్ని ఇప్పుడు జీపేట్ ఎగ్జామ్‌తోనే అన్ని ఇన్‌స్టిట్యూట్ అడ్మిషన్ తీసుకోవు జీపేట్ స్కోర్ తీసి. సో, కొన్ని కాలేజెస్ జీపేట్ స్కోర్ తీసుకొని అడ్మిషన్ తీసుకుంటారు. అది కొన్నిసార్లు సెంట్రలైజ్డ్ అవుతుంది. కొన్నిసార్లు స్టేట్ వైస్. అంటే స్టేట్ వైస్ అంటే మన స్టేట్ గవర్నమెంటే జీపేట్ వాళ్ళకు కౌన్సెలింగ్ నిర్వహిస్తుందన్నమాట. మన స్టేట్‌లో జీపేట్ ఎవరైతే క్వాలిఫై అయ్యుంటారో వాళ్ళ కోసం కౌన్సెలింగ్ పెట్టి కాలేజెస్ అలాట్ చేస్తారు. సెంట్రలైజ్డ్ అయితే నార్మల్ నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా! అలాగా. సో, ఇప్పుడు నార్మల్‌గా జీపేట్ స్కోర్ చూసి అన్ని కాలేజెస్ యాక్సెప్ట్ చేయవు. నైపర్ అంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏదైతే ఉందో అలాంటి టాప్ ఇన్‌స్టిట్యూట్స్ వాటికంటూ సెపరేట్‌గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాయి. దట్ ఈస్ నైపర్ జేఈఈ. ఈ నైపర్ జేఈఈ ఎగ్జామ్‌కి మీరు ఎగ్జామ్ రాసి అందులో క్వాలిఫై అయినా సరే, ముందు జీపాట్‌లో క్వాలిఫై అయితే మాత్రమే నైపర్‌లో మీరు అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో, జీపాట్ అనేది ఒక గేట్‌వే అన్నమాట. నైపర్ ఎగ్జామ్‌లో మీరు అటెండ్ అయ్యి నైపర్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలన్నా, లేదా జీపాట్ అప్రూవ్డ్ అయినటువంటి కాలేజెస్‌లో మీరు జాయిన్ అయ్యి స్టైఫండ్ తీసుకోవాలన్నా జీపాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఆల్సో ఫార్మసీ స్టూడెంట్స్ నార్మల్‌గా బీఫార్మ్ అవ్వగానే జాబ్ కోసమే ఎక్కువ మంది చూస్తుంటారు. అదర్ దాన్ లైక్ ఫార్మసీకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు. బట్ ద థింగ్ ఈస్ డిఫరెంట్. ఐ నో ద రియాలిటీ. రియాలిటీ తెలుసు మనందరికి జీపాట్ లైక్
ఎంఫార్మ్ చేసినా, బీఫార్మ్ చేసినా సాలరీ వైస్‌గా సేమ్ ఉంటుంది. దేర్ ఈస్ నో డిఫరెన్స్. దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ లేదు. అది సిలబస్‌లో అయినా సరే, నార్మల్‌గా మనం చదివే పద్ధతిలో అయినా సరే, ఎటువంటి డిఫరెన్స్ కనిపించదు. ఐ యాస్ ఎ ఎంఫార్మ్ స్టూడెంట్ ఐ కెన్ టెల్ దట్ సేమ్ బీఫార్మ్‌లో ఎలా అయితే ఉంటుందో సేమ్ సబ్జెక్టే ఉంటుంది. లైక్ సేమ్ సిలబసే ఉంటుంది. బట్ ఐ థింక్ ఇన్‌స్టిట్యూట్స్ ప్లే కీ రోల్ అన్నమాట. జీపాట్ ఎందుకు రాయాలి? లేదా నైపర్ ఎగ్జామ్‌లో ఎందుకు రాయాలి? ఇవన్నీ చెప్తున్నాం అంటే ఇన్‌స్టిట్యూట్స్ ప్లే బెటర్ రోల్ అన్నమాట. మనం మంచి ఇన్‌స్టిట్యూట్‌లో చదివితే ఆఫ్‌కోర్స్ ఆ ఎన్విరాన్మెంట్ గాని, లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి గాని, అక్కడ ఉన్నటువంటి టీచర్స్ గాని మన లైఫ్ పైన ఎక్కడో కొద్దిగా ఇంపాక్ట్ చేస్తారు. అక్కడంతా ఆ సిట్యుయేషన్ ఎక్కడో కొద్దిగా మార్పుకు శ్రీకారం చుడుతుందన్నమాట. మనం ఇక్కడే చిన్న చిన్న కాలేజెస్‌లో ఎంఫార్మ్ చేసుకుంటే ఆఫ్‌కోర్స్ ఇట్స్ వర్త్‌లెస్. నేనే చెప్తున్నాను కదా! ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్. మనం చిన్న కాలేజెస్‌లో లైక్ ఏదో చేయాలి కాబట్టి డిగ్రీ సర్టిఫికేట్ కోసమో, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయింది అని చెప్పుకోవడానికి కోసమో చేస్తే టైమ్ వేస్ట్ అన్నమాట. మంచి కాలేజెస్‌లో చేస్తే లైక్ నైపర్ లాంటి కాలేజెస్‌లో చేస్తే లైక్ డిఫరెంట్ లైఫ్ అన్నమాట. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చింటారు. డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. మొత్తం అట్మాస్ఫియరే చేంజ్ అయితుందన్నమాట. సో, ఐ థింక్ నైపర్ లాంటి కాలేజెస్‌లో చేస్తే ఇట్స్ ఎ వర్త్ అన్నమాట. అండ్ ఆల్సో ఈ జీపాట్ గురించి మనకు అసలు ఐడియా ఉండాలి కదా! మనం రాసే ఎగ్జామ్ గురించి కొద్దిగానే తెలిసుండాలి. వాట్ ఈస్ వాట్ అని. 2009 అంతవరకు గేట్ లాగా రాసేవాళ్ళని చెప్పాను. 2010-2018 వరకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. ఏఐసిటిఏ అనేది. సో, వీళ్ళు కండక్ట్ చేస్తారు. తర్వాత 2019-23 వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు. తర్వాత 2024 నుంచి ఎన్బిఎంఎస్ అన్నమాట. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్. ఐ థింక్ నీట్ కూడా వీళ్ళే కండక్ట్ చేస్తారు. ఇన్ అకార్డెన్స్ మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అంటే ఎంఓయూ విత్ పీసీఐ, ఏదైతే మనకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హెడ్ ఉందో మన ఫార్మసీ డిపార్ట్‌మెంట్‌కి, మన దేశానికి మొత్తం ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది హెడ్ అన్నమాట. అది మీ అందరికీ తెలిసిందే. సో, వాళ్ళతో ఎంఓయూతో ఎన్బిఎంఎస్ వాళ్ళు మనకు 2024 నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేశారన్నమాట. ఈ ఎగ్జామ్ జీపాట్ ఎగ్జామ్ ఈస్ లైక్ దాని ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అని చెప్తాను. తర్వాత విల్ డిస్కస్ అబౌట్. ఎందుకు పర్పస్ ఏంటి అంటే ఆల్రెడీ మీకు చెప్పేసానన్నమాట. సర్వ్స్ యాస్ ద ప్రైమరీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ టు ఎంఫార్మ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఏఐసిటీ అప్రూవ్డ్ కాలేజెస్ అక్రాస్ ఇండియా అండ్ యూజ్డ్ యాస్ ఎ మెరిట్ క్వాలిఫైర్ ఫర్ ఏఐసిటీ అప్రూవ్డ్ స్కాలర్‌షిప్ స్టైఫండ్ డ్యూరింగ్ ఎంఫార్మ్ స్టడీ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను తెలుగులో ఏదైతే చెప్పానో అదే ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. సో, ఈ జీపాట్ ఎగ్జామ్‌కి ఎలిజిబుల్ ఎవరైతే బి ఫార్మసీలో థర్డ్ ఇయర్ లేదా ఫోర్త్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. థర్డ్ ఇయర్ చదివినా సరే లైక్ 3 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి స్కోరు యూ కెన్ జాయిన్ ఆఫ్టర్ యువర్ బీఫార్మ్ ఫోర్త్ ఇయర్ అన్నమాట. సో, ఈ థర్డ్ ఇయర్ బీఫార్మ్, ఫోర్త్ ఇయర్ బీఫార్మ్ ఎవరైనా రాయొచ్చు. ఇంక్లూడింగ్ లేటరల్ అంటే ఎవరైతే సెకండ్ ఇయర్ డిప్లొమా ఫార్మసీ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్ బీఫార్మ్ లో జాయిన్ అవుతారో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజల్ట్ మస్ట్ బి డిక్లేర్డ్ టు స్టార్ట్ ఆఫ్ ఎంఫార్మ్ అడ్మిషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్. అంటే అకాడమిక్ ఇయర్ ఎంఫార్మ్ స్టార్ట్ అయ్యే ముందే బీఫార్మ్ రిజల్ట్స్ అన్ని కూడా డిక్లేర్ అయ్యి ఉండాలన్నమాట. అండ్ నేషనాలిటీ ఇండియన్ సిటిజన్, ఇదంతా కామన్ అన్నమాట. ఏజ్ లిమిట్ అసలు లిమిట్ లేదు. అండ్ నాట్ ఎలిజిబుల్ ఎవరైతే బీటెక్, ఫార్మాస్యూటికల్ అండ్ ఫైన్ కెమికల్ టెక్నాలజీ ఇటువంటి సిమిలర్ ఈక్వివలెంట్ చేసింటారో వాళ్ళంతా ఎక్స్క్లూడెడ్ అన్నమాట. ఈ ఎగ్జామ్ కి ఎలిజిబుల్ కారన్నమాట. అండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు లైక్ 3 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుందన్నమాట మీ స్కోర్స్ కి. కొన్నిసార్లు సెంట్రలైజ్డ్ ఆర్ స్టేట్ వైస్ కౌన్సిలింగ్. నార్మల్ గా ప్రస్తుతానికైతే స్టేట్ వైస్ కౌన్సిలింగ్ జరుగుతుంది. మన స్టేట్ లోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో క్వాలిఫైడ్ అయినటువంటి జీపాట్ క్యాండిడేట్స్ కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెపరేట్ గా జీపాట్ కౌన్సిలింగ్ పెట్టి అక్రాస్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అప్రూవ్డ్ ఏఐసిటిఐ కాలేజెస్ కు కౌన్సిలింగ్ పెడుతుంది. అండ్ వచ్చిన వాటికి రిపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆఫ్టర్ జీపెట్ వాళ్ళకు పీజీ సెట్ వాళ్ళకు కనెక్ట్ చేస్తారు. సో దిస్ ఈస్ ఏ స్టేట్ వైజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. అండ్ సీట్ అలాట్మెంట్ హ్యాపెన్స్ ఇన్ రౌండ్స్. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అలా సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా రిపోర్టింగ్ టైంలో అలాటెడ్ కాలేజెస్ లో సబ్మిట్ చేయాలి. అండ్ సమ్ డీమ్డ్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆల్సో కండక్ట్ దేర్ ఓన్ అడిషనల్ కౌన్సిలింగ్ యూజింగ్ జీపేట్ స్కోర్ యాజ్ ఏ క్వాలిఫైయింగ్ క్రైటీరియా. కొన్ని డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఓన్ గా సపరేట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తాయి జీపేట్ స్కోర్ తో అడ్మిషన్ అవ్వడానికి. లైక్ కొంత కన్సెషన్ అంటే డబ్బులు అంటే ఫీజు కొద్దిగా తక్కువ ఉంటుందన్నమాట. వాళ్ళకు జీపేట్ క్వాలిఫై అయిన వాళ్ళకు కొద్దిగా స్కాలర్షిప్ అలా ప్రొవైడ్ చేసి ప్రైవేట్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటారు. అండ్ స్కాలర్షిప్ అండ్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ మీ అందరికీ తెలిసిందే. పర్ మంత్ 12,500 అనుకుంటా. జీపేట్ వాళ్ళు క్వాలిఫైడ్ అయిన వాళ్ళకు స్టైఫండ్ ఇస్తుంది. అండ్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఏఐసిటీ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ జీపేట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తాయి. బట్ ఎక్సెప్ట్ నైపర్ అన్నమాట. నైపర్ క్యాంపసెస్ ఇక్కడ చూడొచ్చు. సమ్ ఎలైట్ రీసెర్చ్ ఫోకస్డ్ ఇన్స్టిట్యూట్స్. See the words. Some elite research focused institutes. One of the premier institutes for the pharmacy students is Sniper campuses. Run their own separate exam, that is Sniper JEE. అర్థమైతే ఉందనుకుంటా.
బీఫార్మ్ అయిపోయాక జీపేట్ ఎగ్జామ్‌తో అడ్మిషన్ అవ్వడం వేరు. పీజీ సెట్‌తో అడ్మిషన్ అవ్వడం వేరు. నైపర్ ఎగ్జామ్‌తో క్వాలిఫై అయ్యి నైపర్‌లో అడ్మిషన్ అవ్వడం ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. రాదర్ దాన్ రిలయింగ్ ప్యూర్‌లీ ఆన్ జీపేట్, జీపేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎయిమింగ్ ఫర్ నైపర్ షుడ్ ప్రిపేర్ ఫర్ నైపర్ జేఈఈ సెపరేట్‌లీ. జీపేట్ ఎగ్జామ్ ప్యాటర్నే డిఫరెంట్. నైపర్ ఎగ్జామ్ ప్యాటర్నే డిఫరెంట్. ఆ అడ్మిషనే డిఫరెంట్ అండ్ ఆల్సో ఆ కాలేజెసే డిఫరెంట్. సబ్జెక్ట్స్ మే బి ఈక్వల్. అంటే కొన్ని సబ్జెక్ట్స్ నార్మలే ఎగ్జామ్‌లో. బట్ అదర్ దాన్ జీపేట్ కొద్దిగా యాడ్ అవుతుందన్నమాట. వేరే సబ్జెక్ట్స్ కూడా నైపర్ ఎగ్జామ్‌లో టెస్ట్ చేస్తారన్నమాట. సో, సమ్ ఎలైట్ రీసెర్చ్ ఫోకస్డ్ ఇన్‌స్టిట్యూట్స్‌కి లైక్ నైపర్ ఇన్‌స్టిట్యూట్స్‌కి వాళ్ళకంటూ ఒక ఓన్ ఎగ్జామ్ పెడతారు. ఓన్లీ జీపేట్ స్కోర్ పైన వాళ్ళు రిలే అవ్వరు. జీపేట్ ఎగ్జామ్‌తో పాటు నైపర్ జేఈఈతో క్వాలిఫై అయితేనే నైపర్ ఎగ్జామ్‌లో అడ్మిషన్ ఇవ్వడానికి పాసిబుల్ ఉంటుంది. సో, కెరీర్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ జీపేట్. మీ అందరికీ తెలిసిందే. నార్మల్‌గా జీపేట్ అవ్వగానే ఎంఫార్మ్‌కి జాయిన్ అవుతాము. ఎంఫార్మ్‌లో వేరే స్పెషలైజేషన్స్ ఉంటాయి. లైక్ ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ, ఇండస్ట్రియల్ ఫార్మసీ, ఫార్మాస్యూటిక్స్, రెగ్యులేటరీ అఫైర్స్ లైక్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఆ స్పెషలైజేషన్‌లో మీరు ఎంఫార్మ్ చేయగానే కొద్దిగా ఆ సబ్జెక్ట్ పైన ఎక్స్‌పర్టైజ్ అవుతారు. అంటే ఆ సబ్జెక్ట్స్‌లో కాస్త ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ గాని, క్యూఏ గాని, క్యూసీ గాని, రెగ్యులేటరీ గాని, అకాడమియాస్ గాని మెయిన్ ఫార్మసీ ఈజ్ లైక్ రీసెర్చ్ అండ్ అకాడమిక్ పర్పస్ కోసమే ఎక్కువ మంది ఎంఫార్మ్ చేస్తారు. ఏదైతే క్యూఏ క్యూసీ ఉందో వాళ్ళు బీఫార్మ్ లో కూడా ఎక్కువ మంది జాయిన్ అవుతారు. బట్ ఆఫ్ కోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, రెగ్యులేటరీ అఫైర్స్ ఇలాంటి కొన్ని రోల్స్ కి ఎంఫార్మ్ అనేది మ్యాండటరీ చేస్తారు. కొన్ని రోల్స్ కి బీఫార్మే మ్యాండటరీ. అంటే బీఫామ్ తో సరిపోతుంది. కొన్ని రోల్స్ కి మాత్రమే ఎంఫార్మ్ కూడా ఉండాలి అని మెన్షన్ చేస్తారు. సో టీచింగ్ అండ్ అకాడమియా, ఇండస్ట్రీ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సో ఇదన్నమాట డిఫరెన్స్. డిఫరెంట్ టైప్స్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ జీపాట్ ఎగ్జామ్ అండ్ ఆఫ్టర్ డూయింగ్ ఫార్మసీ. సో గవర్నమెంట్ సెక్టర్ గా కూడా మీరు వెళ్ళొచ్చు అండ్ ఆల్సో లైక్ పిహెచ్డి చేయాలనుకుంటే ఆ ఎగ్జామ్స్ రాస్తే కొద్దిగా స్కాలర్షిప్ కానీ లేదా మీకు ఇచ్చేటువంటి ఏదైతే ఉంటుందో ఫెలోషిప్స్ కానీ అవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి. జీపాట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఫెలోషిప్ అండ్ గవర్నమెంట్ ఆపర్చునిటీస్ చూడండి. ఎంఫామ్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ జీపాట్ are eligible to apply for research fellowships such as CSIR, UGC NET for life sciences, pharmaceutical sciences where applicable, and institution fellowships tied to specific MPharm program. So like that మీకు కాస్త స్టైఫండ్ కూడా ఎక్కువ అవుతుందన్నమాట. అండ్ ఆల్సో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. జీపేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ టోటల్ 500 మార్క్స్ అన్నమాట. టోటల్ 500 మార్క్స్. టోటల్ 125 క్వశ్చన్స్ ఉంటాయి. అవి కూడా అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. ఆ 125 క్వశ్చన్స్ లో కూడా ఈ రీసెంట్ గా 2024 నుంచి ఎన్బిఎంఎస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో కూడా ఫోర్ టైప్స్ అనుకుంటా. అంటే 125 ని ఒక 4 సెక్షన్స్ లాగా డివైడ్ చేసి ఐ థింక్ సెక్షన్ కి 25 ఐ థింక్ అనుకుంటా. అలా సెక్షన్స్ వారిగా డివైడ్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 మినిట్స్ ఒక సెక్షన్ ఓపెన్ అయిందనుకో, ఆ సెక్షన్ అయ్యేంత వరకు అంటే ఆ 30 మినిట్స్ అయిపోయేంత వరకు వేరే సెక్షన్ ఓపెన్ అవ్వదు. అండ్ వన్స్ ఈ సెక్షన్ మీరు అయిపోయాక 30 మినిట్స్ అయిపోయాక ఇంకో సెక్షన్ ఓపెన్ అయితే ఈ ఫస్ట్ సెక్షన్ లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే కుదరదు. మీకు ఇచ్చినటువంటి 30 మినిట్స్ లో ఆ సెక్షన్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని క్లియర్ చేయాలి. అందులో ఏమైనా ఉంటే మీరు ఆ టైంలోనే చూసుకోవాలి. తర్వాత మాత్రం ఇంకో సెక్షన్ ఓపెన్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ఇదన్నమాట ఎన్బిఎంఎస్ వాళ్ళ రూల్ అన్నమాట. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టోటల్ 500 మార్క్స్ పెడతారు. 125 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 125 క్వశ్చన్స్, అది కూడా అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. అండ్ ఆల్సో ఈ 125 క్వశ్చన్స్ లో 3 అవర్స్ టైం ఇస్తారనమాట. అంటే దాదాపు 60 మినిట్స్ పర్ అవర్ అంటే 180 మినిట్స్ అన్నమాట. 180 మినిట్స్ 125 క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. 1 మినిట్ కన్నా ఎక్కువే ఇవ్వచ్చు ఒక క్వశ్చన్‌కి. సో, ఇక్కడ మార్క్స్ ఎలా ఇస్తారంటే ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 4 మార్క్స్ అన్నమాట. కరెక్ట్ ఆన్సర్‌కి 4 మార్క్స్. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ రాంగ్ ఆన్సర్, ఇన్‌కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ డిడక్ట్ అయితుందన్నమాట. అంటే 1 మార్క్ రిమూవ్ చేస్తారన్నమాట. సో, అటెంప్టెడ్ క్వెషన్స్‌కి నో మార్క్స్ డిడక్టెడ్. మీడియం ఆఫ్ పేపర్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. క్వశ్చన్ టైప్ ఎలా ఉంటుంది? సింగిల్ కరెక్ట్ ఆన్సర్ ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలి. సెక్షన్స్ కవర్డ్ అంటే సేమ్ ఇక్కడ జీపేట్ లో అదర్ దెన్ ఫార్మసీ నాలెడ్జ్ గురించి తప్ప ఇంకేం వేరే జనరల్ నాలెడ్జ్, జీకే, జనరల్ ఆప్టిట్యూడ్ లేదంటే రీజనింగ్, లాజికల్ ఇవేం అడగరు. ఓన్లీ ఫార్మసీ రిలేటెడ్ టాపిక్స్ మాత్రమే, ఫార్మసీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ గురించి మాత్రమే క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది తెలుసుకోండి. 125 క్వశ్చన్స్ ఇక్కడ ఇంకోసారి చూడొచ్చు మీరు ఫ్లో చార్ట్ లో. జీపీఎట్ ఎగ్జామ్ 125 ఎంసీక్యూస్ ఉంటాయి. 500 టోటల్ మార్క్స్, 3 అవర్స్ సిట్టింగ్, ఓన్లీ సింగిల్ సిట్టింగ్, నో బ్రేక్. మధ్యలో వెళ్ళిపోతా
అయిపోయింది నాది ఎగ్జామ్ ఎళ్ళిపోతా. అవేమి కుదరదు. 3 అవర్స్ కంపల్సరీ కూర్చోవాలి. ప్రతి సెక్షన్ ఫిల్ చేయాలి. ప్రతి సెక్షన్ నువ్వు రాస్తావో లేదో అది పక్కన పెట్టు. 3 అవర్స్ కూర్చొని సబ్మిట్ చేసి లేయాలి. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. 4 మార్క్స్ ఫర్ ఈ కరెక్ట్ ఆన్సర్ అండ్ 1 మార్క్ ఫర్ ఇన్‌కరెక్ట్ ఆన్సర్. అంటే 1 మార్క్ తీసేస్తారు. ఇది మీ అందరికి తెలిసిందే. ఐ థింక్ మీరు ఆల్రెడీ నీట్, ఎంసెట్ డిఫరెంట్ అనుకోండి. నీట్ ఆల్రెడీ రాసుంటారు కాబట్టి మీ అందరికి ఐడియా ఉంటుంది. సో, డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది? టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా చేసుకోవాలంటే ఓవరాల్ డిఫికల్టీ చూసుకుంటే మోడరేట్ టు డిఫికల్ట్. కొద్దిగా మోడరేట్ టు డిఫికల్ట్ అంటే అందరిని కన్సిడర్ చేసి క్వెషన్ పేపర్ ప్రిపేర్ చేస్తారు కదా! అటు యావరేజ్, డల్ స్టూడెంటు, ఒక బ్రిలియంట్ స్టూడెంటు ఆ ముగ్గురిని బేస్ చేసుకొని వాళ్ళ ముగ్గురికి రాయగలరు, ముగ్గురు గూడా రాయగలరు అనే క్వెషన్సే టైప్ చేస్తారనమాట. సో, బీఫార్మ్ లెవెల్ డెప్త్ ఉంటుందనమాట. బట్ క్వెషన్స్ ఆర్ కాన్సెప్చువల్లీ ట్విస్టెడ్ రాదర్ థాన్ ప్యూర్‌లీ ఫ్యాక్చువల్. ట్విస్ట్ చేస్తారనమాట. కొన్ని క్వెషన్స్ డైరెక్ట్‌గా అడగొచ్చు. కొన్ని క్వెషన్స్ ఇండైరెక్ట్‌గా లైక్ క్వెషన్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. బట్ ఆన్సర్ సేమ్‌గా ఉంటుంది. బట్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటిక్స్ క్వెషన్స్ ఎక్కువగా అడుగుతారనమాట. కాలిక్యులేషన్ అండ్ అప్లికేషన్స్ ఎక్కువగుంటుందనమాట. కాలిక్యులేషన్ గూడా అడుగుతారు. డోస్ కాలిక్యులేషన్స్ కావచ్చు, లేదంటే ఈ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో రియాక్షన్స్ కావచ్చు. లైక్ 2 రియాక్షన్స్ ఇచ్చేసి దాని ప్రొడక్ట్ ఏమొస్తుందని అడగడం గాని, లేదంటే ఏదైనా ఇది ఉంటుంది కదా! స్ట్రక్చరల్ యాక్టివిటీ రిలేషన్‌షిప్ గాని ఇలాంటివి గూడా అడగొచ్చు. లైక్ ఆ ప్లేస్‌లో కార్బన్ తీసేస్తే ఏమవుతుంది? లైక్ ఇలాంటి క్వెషన్స్ కూడా కాన్సెప్టువల్‌గా అడగొచ్చు. ఫార్మకాలజీ గురించి ఎక్కువగా అడుగుతారు. అండ్ ఫార్మకాగ్నసీ టెండ్ టు బి రీకాల్ అండ్ అప్లికేషన్ హెవీ. సో, ఫార్మకాగ్నసీ కూడా 100% అడుగుతారు. ఈ ఫ్యామిలీస్, సబ్ ఫ్యామిలీస్ డెఫినైట్‌లీ ఈ ఫ్యామిలీస్‌లో 100% అడుగుతారనమాట ఫార్మకాగ్నసీలో. అండ్ ఇప్పుడు చెప్తాను ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. ఓకే. విత్ 125 క్వెషన్స్ ఇన్ 180 మినిట్స్. అంటే టోటల్ 180 మినిట్స్ ఉంటుంది. 125 క్వెషన్స్ ఉంటాయి. యావరేజ్‌గా తీసుకున్న ఒక క్వెషన్‌కి 86 సెకండ్స్ మీరు స్పెండ్ చేయొచ్చు. అంటే మోర్ థాన్ 1 మినిట్. మోర్ థాన్ 1 మినిట్ 20 సెకండ్స్, 26 సెకండ్స్ అంటే 86 సెకండ్స్ మీరు ఒక క్వెషన్ పైన స్పెండ్ చేయొచ్చు. స్మార్ట్‌గా ఆలోచించి అంటే ఆలోచించే స్టూడెంట్స్ ఒక 40-45 సెకండ్స్ స్పెండ్ చేసేసి మిగిలింది ఏదైనా న్యూమరిక్ అంటే ఎక్కువ టైం న్యూమరిక్స్‌కి తీసుకుంటుంది కదా! కాలిక్యులేషన్ అలాంటి క్వెషన్స్‌కి ఆ టైమ్‌ని అక్కడ తీసుకెళ్ళి స్పెండ్ చేయొచ్చు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ సిలబస్ ఏంటి? సబ్జెక్ట్ వైస్‌గా ఏంటి అని తెలుసుకుందాం. ద జీపాట్ సిలబస్ మిర్రర్స్ ద పీసీఏ ప్రిస్క్రైబ్డ్ బీఫార్మ్ కరిక్యులమ్. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ ఇంటూ 5 broad sections. Below is the complete subject wise breakdown with a major subjects topics under each section. సో, ఏదైతే పీసీఐ మనం సిలబస్ ఫాలో అవుతామో బీఫార్మసీలో సబ్జెక్ట్స్, బీఫార్మ్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఏదైతే సిలబస్ ఫాలో అయ్యుంటామో పీసీఐ సిలబసు, అదే సిలబస్ నుంచే మనకు జీపాట్‌కి క్వెషన్స్ ఒస్తాయి. అదర్ థాన్ థట్ దేర్ ఈస్ నో అదర్ రిమైనింగ్ క్వెషన్. ఆ సిలబస్ నుంచి కాకుండా ఇంకా ఏ సిలబస్ నుంచి లేదా ఎక్కడో ఇంజినీరింగ్ స్టూడెంట్సో ఎక్కడి నుంచో కూడా క్వెషన్స్ రావు. మనం బీఫార్మ్‌కి ఏదైతే సెమ్‌కి చదివింటామో అదే సిలబస్ నుంచి క్వెషన్స్ ఒస్తాయి. సో, ఫస్ట్ ఫార్మాస్యూటిక్స్ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్. అలైడ్ సబ్జెక్ట్స్ అంటే ఫార్మాస్యూటిక్స్‌తో రిలేట్ అయినటువంటి కొన్ని సబ్జెక్ట్స్. లైక్ ఫిజికల్ ఫార్మసీ కావచ్చు, ఫార్మాస్యూటికల్ మైక్రోబయాలజీ కావచ్చు, బయో ఫార్మాస్యూటిక్స్ అండ్ బయో ఫార్మకోకైనెటిక్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ ఫార్మసీ కావచ్చు, నోవెల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ ఎన్‌డీడీఎస్ కావచ్చు, బీబీపీకే అంటాం కదా! బయో ఫార్మాస్యూటికల్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్ దీన్ని బీబీపీకే అంటారు. సో, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కావచ్చు, హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ కావచ్చు, మానిటరింగ్ లైక్ బయోస్టాటిక్స్ అండ్ రీసెర్చ్ మెథడాలజీ కావచ్చు. 100% ఈ బయోస్టాటిక్స్ అండ్ రీసెర్చ్ మెథడాలజీ గురించి కూడా ఒక్క క్వెషన్ అయినా 100% అడుగుతారు. అనవో కావచ్చు, ఏదో ఒకటి అడుగుతారు మొత్తానికి. సో, ఇదన్నమాట ఫార్మాస్యూటిక్స్ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్‌లో ఏ టాపిక్స్ అడుగుతారు అనేది క్లియర్‌గా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఫార్మసీ చూసుకుంటే స్టేట్ ఆఫ్ మ్యాటర్ కావచ్చు, సాల్యుబిలిటీ, కాంప్లెక్సేషన్, సర్ఫేస్ అండ్ ఇంటర్ఫిషియల్ ఫెనామినా, రియాలజీ, మైక్రోమెట్రిక్స్, కొలాయిడ్స్ ఈ టాపిక్స్ పైన ఈ టాపిక్స్ నుంచి 100% క్వెషన్స్ వస్తాయి. అంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఒక 5 ఇయర్స్ అనలైజ్ చేసి చెప్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఫార్మాస్యూటికల్ మైక్రోబయాలజీ స్టెరిలైజేషన్, టైప్స్ ఆఫ్ స్టెరిలైజేషన్స్ అడగొచ్చు. ఆటోక్లేవ్ గురించి అడగొచ్చు. లైక్ వీటి గురించి 100% అడగొచ్చు. మైక్రోబయల్ కంట్రోల్ అడగొచ్చు. ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ కావచ్చు. ఇవి టాపిక్స్ అన్నమాట. మీరు ఒక్కో దానికే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఫార్మసీ అనుకోండి. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అని కొడితే దాని గురించి మ్యాటర్ చాలా వస్తుంది. సాలిడ్ ఏంటి? లిక్విడ్ ఏంటి? గ్యాసియస్ ఏంటి? అసలు మళ్ళీ దాంట్లో ఏ టైప్స్ ఉంటాయి? ఇలా డిఫరెంట్ వస్తుందన్నమాట. ఇది నేను జస్ట్ ఇక్కడ చెప్తుండేది సైడ్ హెడ్డింగ్ టాపిక్స్ మాత్రమే. ఈ టాపిక్స్ గురించి మీరు ఇన్ డీటెయిల్‌గా నాలెడ్జ్ తెచ్చుకోవాలి. అప్పుడే మీరు జీపీఎట్ ఎగ్జామ్‌కి కాన్ఫిడెంట్ అవుతారు. సిలబస్ తెలుసుకోకుండా లేదంటే వెయిటేజ్ తెలుసుకోకుండా మీరు ఊరికే ప్రిపేర్ అవుతున్నాం కదా అని ప్రిపేర్ అవుతుంటే
వేస్ట్ అన్నమాట. మళ్ళీ చెప్తున్నా వేస్ట్. ఎందుకంటే మీకు సిలబస్ పైన కాస్త గ్రిప్ ఉండి టాపిక్ వైస్‌గా మీరు చదువుకుంటే యెస్! యూ కెన్ డూ ఇట్. అంతేగాని మీరు ఊరికే ఏదో చూస్తున్నాం గదా! చదువుతున్నాం అని చదివితే ఇట్స్ నాట్ లైక్ వర్త్ అనిపించదు. సో ఇదనమాట ఫార్మాస్యూటిక్స్ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్‌లో ఈ టాపిక్స్ గురించి మీరు కాస్త గ్రిప్ తెచ్చుకోవాలి అంటే నాలెడ్జ్ పెంచుకోవాలి డీప్‌గా. తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అండ్ అలైడ్ సబ్జెక్ట్. ఈ కెమిస్ట్రీ గురించి గూడా చాలా క్వెషన్స్ వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అలైడ్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే మెడిసినల్ కెమిస్ట్రీ కావచ్చు, ఆర్గానిక్ కెమిస్ట్రీ కావచ్చు, ఫిజికల్ కెమిస్ట్రీ కావచ్చు, ఫార్మాస్యూటికల్ అనలైసిస్ కావచ్చు, మెడిసినల్ కెమిస్ట్రీ కావచ్చు. సో ఈ టాపిక్స్ అంటే ఈ డిఫరెంట్ అలైడ్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఇప్పుడు మెడిసినల్ కెమిస్ట్రీ చూసుకుంటే డ్రగ్ క్లాసిఫికేషన్ అడగొచ్చు 100%. ఈ డ్రగ్ క్లాసిఫికేషన్ ఫార్మకాలజీ అండ్ మెడిసినల్ కెమిస్ట్రీలో ఏదైతే క్లాసిఫికేషన్ ఉంటుందో డెఫినెట్లీ డ్రగ్ క్లాసిఫికేషన్ డ్రగ్స్ గురించి క్వెషన్స్ ఉంటాయి. ఎస్ఏఆర్ చెప్పాను కదా! ఎస్ఏఆర్ గురించి అడగొచ్చు. మెకానిజం ఆఫ్ యాక్షన్ గురించి అడగొచ్చు. ఫర్ యాంటీబయోటిక్ సెఫలోస్పోరిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి అని అడగొచ్చు. సో ఇలా డిఫరెంట్‌గా క్వెషన్స్ వస్తాయన్నమాట. ఈ టాపిక్స్ ఇప్పుడు సింథసిస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ డ్రగ్స్ బై క్లాస్ సింథసిస్ ఎలా అవుతాయి? అదే 2 రియాక్షన్స్ ఇచ్చేసి ప్రొడక్ట్ ఏంటి? ఇలా డిఫరెంట్‌గా అడగొచ్చు. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనలైసిస్‌లో ట్రైట్రిమెట్రిక్ అనలైసిస్ అంటే ఏంటి? డిటెక్టర్స్ ఏవి యూజ్ చేస్తాము? అండ్ యూవీ, ఐఆర్, ఎన్ఎంఆర్ అండ్ ఆల్సో ఇండికేటర్స్ ఏమి యూజ్ చేస్తాము? ఎందులో ఇండికేటర్ యూజ్ చేయము? గ్రావిమెట్రిక్ అనలైసిస్ అంటే ఏంటి? ఇలా డిఫరెంట్ క్వెషన్స్ అడగొచ్చు. నెక్స్ట్ ఫార్మకాలజీ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఫార్మకాలజీలో కూడా ఎక్కువ క్వెషన్స్ అనేది జీపీఎట్ ఎగ్జామ్‌కి అడుగుతారు. జనరల్ ఫార్మకాలజీ కావచ్చు, సిస్టమిక్ ఫార్మకాలజీ కావచ్చు, కీమోథెరపీ కావచ్చు, టాక్సికాలజీ కావచ్చు, లేదా ప్యాథోఫిజియాలజీ కావచ్చు. సో ఈ టాపిక్స్‌లో ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్‌లో ఉన్నటువంటి ఈ టాపిక్స్ గురించి క్వెషన్స్ ఎక్కువగా అడుగుతారు. మీ అందరికీ తెలిసిందే ఇవన్నీ కూడా బీఫార్మ్‌లో సిలబస్‌లో మీరు ఎప్పుడో ఏదో ఒక సెమ్‌లో చదువుకున్న టాపిక్సే. అండ్ ఫార్మకాగ్నసీ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్, నేచురల్ ప్రొడక్ట్స్, బయోలాజికల్ అండ్ కెమికల్ సోర్సెస్ డెఫినెట్‌లీ అడుగుతారు. ఈ సోర్సెస్ కావచ్చు, లేదంటే కార్బోహైడ్రేట్స్, కెమికల్ టెస్ట్‌లు కావచ్చు, ఐడెంటిఫికేషన్ టెస్ట్‌లు 100% ఏదో ఒక్క క్వెషన్ అయినా ఐడెంటిఫికేషన్ టెస్ట్ నుంచి అడుగుతారు. లైక్ తర్వాత ఫైటోకెమికల్ స్క్రీనింగ్ కావచ్చు, ఎక్స్ట్రాక్షన్ కావచ్చు, సాల్జరేట్ ఎక్స్ట్రాక్షన్ గురించి గాని ఇలా డిఫరెంట్ దీనిపైన 100% అడుగుతారు. ఈ టాపిక్స్ అన్నీ గూడా ఇప్పుడు మీకు స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతున్నాయి కాబట్టి 100% ప్రతి ఒక్కరు మెన్షన్ చేసుకొని రాసుకోండి. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఫార్మాస్యూటికల్ జూరిస్ప్రుడెన్స్ అండ్ జనరల్ సబ్జెక్ట్. సి ఈ జూరిస్ప్రుడెన్స్ అనే సబ్జెక్ట్స్ మనకు ఒక్కసారి వచ్చినా అంటే సెమ్‌లో ఒక్కసారి వచ్చినా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీని నుంచి షెడ్యూల్స్ కానీ, యాక్ట్స్ గాని 100% ఒక్క క్వెషన్ అయినా దీని నుంచి ఈ సబ్జెక్ట్స్ నుంచి వస్తుంది. అంటే ఒక క్వెషన్ అంటే 4 మార్క్స్ మీ హ్యాండ్స్‌లో ఉన్నట్టే. 4 మార్క్స్ అనిపించొచ్చు. కానీ ఆ 4 మార్క్స్‌లోనే ఎంతో పర్సెంటేజ్ డిఫరెన్స్ వస్తుంది. క్వాలిఫైకి, అన్‌క్వాలిఫైకి మీరు జస్ట్ ఎడ్జ్‌లో ఉండొచ్చు. అదే డిసైడ్ చేయొచ్చు. సో, ఈ జూరిస్ప్రుడెన్స్ గురించి ఫార్మసీ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఇలాంటి యాక్ట్‌లన్నీ గూడా వస్తాయి కదా! వీటి గురించి క్వెషన్స్ రావచ్చు. లైక్ ఎప్పుడొచ్చింది? ఏ ఇయర్‌లో ఇంప్లిమెంట్ చేశారు? దీనివల్ల యూజెస్ ఏంటి? ఇలా డిఫరెంట్‌గా క్వెషన్స్ రావచ్చు. అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇది గూడా ఈ అలైడ్ సబ్జెక్ట్ అన్నమాట. జీఎంపీ కావచ్చు, జీఎల్పీ, ఐసీహెచ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, గుడ్ లాబొరేటరీ ప్రాక్టీసెస్, ఐజీఎస్, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ హార్మోనైజేషన్ గైడ్‌లైన్స్ కావచ్చు, క్వాలిటీ కంట్రోల్ ఫండమెంటల్స్ కావచ్చు, బేసిక్ మ్యాథమెటిక్స్ అండ్ బయోస్టాటిక్స్ రిలవెంట్ టు ఫార్మసీ క్యాలిక్యులేషన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ యాస్ అప్లికబుల్ టు ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ వేర్ ఇంక్లూడెడ్. సో, ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి మీకు 100% క్వెషన్స్ రావచ్చు. సో, ఇప్పుడు వెయిటేజ్ చూద్దాం. నార్మల్‌గా ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటిక్స్ దీనికి ఎక్కువగా వెయిటేజ్ అంటే చాలా క్వెషన్స్ వస్తుంటాయన్నమాట ఆ సబ్జెక్ట్స్ నుంచి. జస్ట్ ఈ 2 సబ్జెక్ట్సే కాదు. ఇప్పుడు పైన ఏదైతే మేము ఫార్మాస్యూటిక్స్ అండ్ అలైడ్ అని చెప్పామో, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్ అని చెప్పామో అవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఒక 60% రావచ్చు జీపేట్‌లో. లైక్ 76 ఆర్ 70 క్వెషన్స్ అప్రాక్సిమేట్‌లీ. అండ్ ఫార్మకాలజీలో కూడా ఎక్కువ క్వెషన్స్ వస్తాయన్నమాట. లైక్ 22% రావచ్చు. అండ్ అదర్ సబ్జెక్ట్ ఫార్మకాగ్నసీ అండ్ జూరిస్ప్రుడెన్స్ ఇవన్నీ కూడా మైనర్ అన్నమాట. అండ్ అవన్నీ కలిపి ఒక 21 క్వెషన్స్ అలా రావచ్చన్నమాట. సో, మీరు ఎక్కువగా ప్రియారిటీ ప్రెజెంట్ ఫార్మాస్యూటిక్స్ కావచ్చు. అంటే ఆ ఫార్మాస్యూటిక్స్‌లో ఉన్నటువంటి అలైడ్ సబ్జెక్ట్స్ అండ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అండ్ ఫార్మకాలజీ ఈ 3 సబ్జెక్ట్స్ ఏవైతే అలైడ్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిపైన కూడా ఫోకస్ చేసి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలన్నమాట ప్రిపరేషన్ టైమ్‌లో. సో, ఇప్పుడు మీ అందరికి వచ్చే డౌట్ ఇప్పుడు సెల్ఫ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి లైక్ ప్రిపేర్ అవ్వడానికి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఓన్‌గా అనే ఒక పెద్ద కన్‌ఫ్యూజన్ ఉంటుంది. నార్మల్‌గా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి ఎందుకు జాయిన్ అవుతారంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫస్ట్ రీజన్ వచ్చేసి రోజు ఒక ప్రాపర్ టైమింగ్‌కి, డిసిప్లిన్‌కి అలవాటు పడడం కోసం. డిసిప్లిన్ అంటే రోజు ఒక టాపిక్ వైస్ వాళ్ళు చెప్తారు కాబట్టి మనం రోజు వాళ్ళ టాపిక్స్ వినేసి ఆ టాపిక్స్ రోజు చదువుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో. నంబర్ 2
ఆల్రెడీ ఎంతో కొంత వాళ్ళకు లైక్ నేర్చుకోవాలని ఒక లోపల ఇంటెన్సిటీ ఉంటుంది. లైక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నేర్చుకోవాలనే ఒక అంటే ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఆలోచనతో ఉంటుంది కాబట్టి ఆ జోష్‌లో తీసుకొనేస్తారనమాట కోచింగు. అండ్ థర్డ్ వచ్చేసి ఈ మార్కెటింగ్ అనమాట. మనం చూసే ప్రతి సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు డిస్‌ప్లే చేస్తూనే ఉంటాయన్నమాట. ఆ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్, ఈ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ అని. సో, వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకున్నారు, వీళ్ళ ఫ్రెండ్స్ తీసుకున్నారు. లేదంటే వాళ్ళు ఏదో ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో పెద్దగా గొప్పలు చెప్తున్నారు అనే ఉద్దేశ్యంతో కొంతమంది జస్ట్ తీసుకుందాము, చూద్దాము అనే ఉద్దేశ్యంతో తీసుకునే వాళ్ళు కొంతమందుంటారు. సీ సెల్ఫ్ ప్రిపరేషన్ ఇప్పుడు ఎలా అవ్వాలి? అసలు సెల్ఫ్ ప్రిపరేషన్ ఎందుకంటే నార్మల్‌గా ఇప్పుడు నువ్వు నిజంగా ఒక ఎగ్జామ్ కొట్టాలి, లేదా ఎగ్జామ్‌లో నువ్వు క్వాలిఫై అవ్వాలి అనే ఆలోచన నీకుండాలనమాట. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ వాడికన్నా ముందు నీకుండాలి. అండ్ మోర్ దాన్ థట్ ఆల్ ద రిసోర్సెస్ యూ హావ్. బీఫార్మ్ వాళ్ళకు లైక్ ప్రతిదీ ఇంటర్నెట్‌లో ఆల్రెడీ మనకుంది. ప్రీవియస్ ఇయర్ సబ్జెక్ట్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు జనరల్ ఫార్మకాలజీ అనుకో, దీనిపైన నోట్స్ మనం కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోనే దొరుకుతుందా? జనరల్ ఫార్మకాలజీ అని తీసుకెళ్ళి చాట్‌జీపీటీకో, లేదా పర్‌ప్లెక్సిటీకో, లేదా క్లాడ్‌కో మనకు జస్ట్ ఇస్తే చాలు. దాని గురించి రకరకాలుగా చెప్తుంది. ఇన్ డీటెయిల్‌గా వెతికి, వెతికి మరి చెప్తుంది. మనం అనుకున్న విధంగా చెప్తే, మనం అనుకున్న విధంగానే అంటే మన బ్రెయిన్‌లో ఒక మ్యాప్ ఉంటుంది కదా! ఆ మ్యాప్ ప్రకారంగా ఇవ్వు అంటే, ఆ మ్యాప్ ప్రకారంగానే అది మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో, ఇప్పుడు నేర్చుకోవాలనే వాడికి సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది ఎనఫ్ అన్నమాట. సో, మనకు 500 మార్క్స్‌కి ఎగ్జామ్ పెడితే ఆల్‌మోస్ట్ ఒక 230, 250 జస్ట్ 50% లేదంటే 40%, 210 చెప్పలేం. అంటే కట్ ఆఫ్‌ని బట్టి ప్రతి ఇయర్ డిసైడ్ అవుతుంది కాబట్టి, ఒక 220 లేదా 230 అలా తీసుకుంటే సేఫ్ జోన్‌లో ఉన్నట్టు. అది ఏ కేటగరీ అయినా సరే. సో, మీరు తీసుకోవాల్సింది మీరు ఇప్పుడు 125 క్వెషన్‌లో దాదాపు ఒక 50 క్వెషన్స్ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టినా సరే, ఆల్‌మోస్ట్ 50 క్వెషన్స్ పెట్టినా సరే 200 మార్క్స్ వస్తాయి. సో, 60 క్వెషన్స్ మీరు కరెక్ట్‌గా పెట్టి, ఇంకా మిగతా 60 క్వెషన్స్ మీకు తెలియకపోయినా సరే, యూ కెన్ ఆల్‌మోస్ట్ యూ ఆర్ ఇన్ ద స్టేజ్ టు క్వాలిఫై అన్నమాట. సో, మీరు ఇప్పుడు సెల్ఫ్ ప్రిపేర్ ఎలా అవ్వాలి? ఎక్కడి నుంచి రిసోర్సెస్ వెతకాలంటే ముందు జీపాడ్ సిలబస్‌ని మీరు బ్లూ ప్రింట్ తీసుకోండి. జీపాడ్ సిలబస్ తీసుకొని ఫస్ట్ ప్రియారిటీ ఏదైతే ఇప్పుడు మేము డిస్కస్ చేసామో ఫస్ట్ ప్రియారిటీ దేనికివ్వాలని, ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అండ్ వాటికి సంబంధించినటువంటి అలైడ్ సబ్జెక్ట్ వాటిపైన ఫోకస్ చేయండి. ప్రతి టాపిక్ గురించి తెలుసుకోండి. లేదు నాకొక బుక్ కావాలి, బుక్‌లోనే నేను ఫోకస్ చేయగలనన్న ఉద్దేశ్యం ఉంటే, జీడీసీ ఫింగర్ టిప్స్ థియరీ అనే ఒక బుక్ ఉంటుంది. జీడీసీ ఫింగర్ టిప్స్ థియరీ. ఐ థింక్ ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. సో, జీడీసీ ఫింగర్ టిప్స్ థియరీ ఇప్పుడు ఇక్కడ గూడా మెన్షన్ చేశాను. ఒకసారి చూడండి. మీకు గూడా అర్థమవుతుందనమాట. సీ జీడీసీ ఫింగర్ టిప్స్ థియరీ అనే బుక్ ఉంటుంది. అది ఆన్‌లైన్‌లో గూడా దొరుకుతుంది. మీరు ఆ బుక్‌ని తీసుకోండి. ఆ బుక్‌లో ప్రతి టాపిక్ గురించి గూడా కలర్‌ఫుల్‌గా మీకు అర్థమయ్యే విధంగా ఇంపార్టెంట్ పాయింట్స్, క్యాలిక్యులేషన్స్, టేబుల్స్, ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ ఇలా ఇంక్లూడ్ చేసి బుక్ డిజైన్ చేశారు కాబట్టి ఈజీగా ఒక యావరేజ్ స్టూడెంట్‌కి కూడా అర్థమైపోతుందనమాట. సో, అందులో మీరు ఇలా స టా సబ్జెక్ట్స్ ఏవి ప్రియారిటీ ఇవ్వాలి అనే ప్రియారిటీని బట్టి సబ్జెక్ట్స్‌లో ప్రతి టాపిక్ ప్రతి రోజుకి ఒక 2, 3 టాపిక్స్ కంప్లీట్ చేసుకుంటూ రండి. సెకండ్ ఇయర్ నుంచే. థర్డ్ ఇయర్‌కి రాగానే ఒక అటెంప్ట్ ఇవ్వండి. మీకు ఆల్‌మోస్ట్ అర్థమైపోతుంది. 1 ఇయర్ పాటు సెకండ్ ఇయర్ మొత్తం సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ పాటు 2 ఇయర్స్ ప్రిపేర్ అయ్యాను కదా! థర్డ్ ఇయర్ ఎండింగ్‌లో నువ్వు ఒకసారి జీపాట్ అటెంప్ట్ ఇస్తే హౌ మచ్ అంటే ఆ సెల్ఫ్ ప్రిపరేషన్ అవ్వడం వల్ల ఎంతవరకు నువ్వు నేర్చుకోగలిగావు? ఎంతవరకు నేను అటెంప్ట్ చేయగలిగాను? ఫోర్త్ ఇయర్ వాళ్ళతో కంపేర్ చేస్తే నువ్వు దానికన్నా ఒక 10% తక్కువున్నా లేదా 10% ఎక్కువున్నా అప్పుడు నీకే అర్థమైపోతుంది. ఇన్ కేస్ నువ్వు అనుకున్న విధంగా రిజల్ట్ వస్తే దేర్ ఈస్ నో నీడ్ టు టేక్ కోచింగ్ కదా! ఇన్‌కేస్ రాలేదు. థర్డ్ ఇయర్‌లో నువ్వు ప్రయత్నించావు. ఒక సెకండ్ ఇయర్‌లో స్టార్ట్ చేసావు ప్రిపరేషన్. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ప్రిపేర్ అయ్యావు. థర్డ్ ఇయర్ ఎండింగ్‌లో ఎగ్జామ్ రాసావు. నువ్వు అనుకున్న విధంగా సెల్ఫ్ స్టడీ చేసి రిజల్ట్ రాలేదు. అప్పుడేం చేయాలి? ఫోర్త్ ఇయర్‌లో ఎలాగో 1 ఇయర్ ఉంటుంది కాబట్టి, నేను సెల్ఫ్ ప్రిపేర్ అవుతుంటే అవ్వలేదు. సో, కోచింగ్ తీసుకుందాము. ఒకసారి కోచింగ్ తీసుకొని ప్రయత్నిద్దాము అని కోచింగ్ తీసుకోవాలి. అలానే నువ్వు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదువుకున్న సెల్ఫ్ స్టడీ ఎక్కడికైనా ఎళ్తుందంటే ఎక్కడ వేస్ట్ కాదు. అది ఇంకా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో, ఇదనమాట స్ట్రాటజీ. మీరు తెలుసుకోవాల్సింది సెకండ్ ఇయర్ స్టార్టింగ్‌లో నుంచి స్టార్ట్ చేయాలి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ప్రిపేర్ అవ్వాలి. థర్డ్ ఇయర్ ఎండింగ్‌లో జీపీఎట్ ఎగ్జామ్ రావాలి. ఆ వచ్చే రిజల్ట్‌ని బట్టి ఫోర్త్ ఇయర్‌లో కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో, జీపాట్ ఫింగర్ టిప్స్ థియరీ బుక్ తీసుకోండి. థియరీ ఉంటుంది కాబట్టి మొత్తం క్లీన్‌గా చదవండి. వన్స్ అది కంప్లీట్ అయిపోయాక జీపాట్ ఎగ్జామ్ లేదు. దాంతో పాటు జీపాట్ ఎగ్జామ్ థియరీ ప్లస్ జీపాట్ ఎగ్జామ్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్ ప్రీవియస్ ఇయర్. జస్ట్ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి. ఆ 2 బుక్కులు తీసుకోండి. అరౌండ్ ఒక 1500 అలా అవుతుందేమో రెండిటికి కలిపి. ఆ 2 బుక్ తీసుకొని ఒక దాంట్లో సబ్జెక్ట్స్ చదవండి. ఇంకో దాంట్లో దానికి సంబంధించిన ప్రీవియస్ క్వెషన్స్ ఆ టాపిక్ నుంచి ఏమైనా వచ్చాయా అని
చూడండి. అంటే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌లో ఆ టాపిక్ నుంచి ఏదైనా క్వెషన్ వచ్చిందా అని చెక్ చేయండి. లైక్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ వైపు మీరు ప్రాక్టీస్ చేయండి. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఎన్ని సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే అంత ఉపయోగం మీకే. సో, ఇదనమాట స్ట్రాటజీ. ఈ బుక్కులు తీసుకొని చదవండి. లేదు మాకు బుక్‌లో గూడా ఆ టాపిక్ అర్థం అవ్వలేదంటే there are number of sources in internet. There are number of PPTs. There are number of PDFs. There are number of websites. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ యాప్స్ ఆల్సో. సో, ఇయన్నీ గూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ ఒక రీసెర్చ్ అనే ఒక కెపాసిటీ మీలో ఉండాలి. తెలుసుకోగలను, తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ మీలో ఉండాలి. అంతే తప్ప తెలియందేమీ లేదు. ఇక్కడ మీరు పెద్దగా అంటే కష్టపడాలంటే కనీసం మీకొక ఆలోచన రావాలి. తెలుసుకోవాలనే ఆలోచనొస్తే ఆటోమేటిక్‌గా అది దారి చూపించేస్తుందనమాట. సో, ఇదనమాట నా నుంచి అయితే సజెషన్ ఇది. ఇప్పుడు నేను సబ్జెక్ట్స్ ఏంటి, సబ్జెక్ట్స్ ఉన్నటువంటి టాపిక్స్ చెప్పాను. జీపీఎట్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పాను. 2 బుక్స్ కూడా చెప్పాను. ఈ ఫార్ములా ఒకసారి అప్లై చేసి చూడండి. ఇన్ కేస్ రిజల్ట్ వస్తే ఐ యామ్ టూ హ్యాపీ. ఇన్ కేస్ మీకు ఇంకా ఏదైనా ఆలోచన ఉంటే దీనిపైన యూ కెన్ కామెంట్ అండ్ టెల్ మీ అండ్ లేదా కామెంట్ సెక్షన్‌లో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చనమాట. సో, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ టు ఆల్ ద బి-ఫార్మసీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ ఇయర్‌లో ఉండేవాళ్ళు ఇప్పుడు మొత్తం అన్నీ కవర్ చేస్తానంటే మేబీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. వేరే వర్క్స్ ఉంటాయి. ప్రాక్టీస్ స్కూల్ ఉంటుంది. సో, కాలేజ్‌కెళ్ళాలి. ఇదంతా మేనేజ్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట. ఫస్ట్ నుంచి చదవాలంటే. ఫోర్త్ ఇయర్ వాళ్ళు ఎక్కువగా అంటే నేను ఆల్రెడీ ఎందుకో ప్రిపేర్ అవ్వలేదు. బట్ ఫోర్త్ ఇయర్‌లో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం అనే వాళ్ళు మేజర్‌గా చేయాల్సింది ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌ని ప్రాక్టీస్ చేసుకోవడం. ప్రీవియస్ ఇయర్స్‌ని ప్రాక్టీస్ చేసి మినిమమ్ ఒక 30, 40 క్వెషన్స్ ఈజీగా పెట్టగలరు. అంటే కరెక్ట్ ఆన్సర్స్ చేయగలరు. ఇంకా మిగతా క్వెషన్స్ మీకు ఎక్కడో ఫోర్త్ సెమ్ లైక్ సెమిస్టర్‌లో ఎక్కడో చోట గుర్తుంటుంది. అలా అయినా చేయగలరనమాట. సో, దిస్ ఈస్ వాట్ అండ్ మీరు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. మీరేదైతే జీపీఎట్ ఎగ్జామ్‌కి అప్లై చేస్తారో, అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎగ్జామ్‌ని అప్లై చేయండి. కేటగరీ కావచ్చు, మీరు ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ప్రతీది ఆలోచించి అప్లై చేయండి. ఒక్కసారి మిస్టేక్ పెట్టి ఎడిట్ అనుకోకుండా అలానే వదిలేస్తే రిజల్ట్ వచ్చినా కూడా వేస్ట్ అన్నమాట. నేను థర్డ్ ఇయర్ బీఫామ్‌లో ఉన్నప్పుడు అలాంటి మిస్టేక్ చేశాను. తెలుసుకోకుండా ఫోర్త్ ఇయర్‌లో కూడా అలానే చేశాను కాబట్టి ఆ క్వాలిఫై అయిన టర్మ్‌ని మిస్ అయ్యాను. సో, మీరెవరు అలాంటి పరిస్థితిని ఎదురు చూడకూడదు అనే ఉద్దేశ్యంతో నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక్కసారి మీరు అలాంటి మిస్టేక్ చేస్తే ఆటోమేటిక్‌గా మన బ్రెయిన్ డిసప్పాయింట్ అవుతుంది. మళ్ళీ రాయాలనే ఆలోచన కాదు కదా! ఇంట్రెస్ట్ రాదన్నమాట. సో, దీనిపైన కాస్త జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద బి-ఫార్మసీ స్టూడెంట్స్. ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. లేదా ఇంకేదైనా టాపిక్ గురించి లైక్ బీఫార్మ్‌లో ఉన్నటువంటి ఈ టాపిక్ గురించి మీకేదైనా తెలుసుకోవాలనుకుంటే డెఫినైట్‌లీ కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తప్పకుండా షేర్ చేయండి. విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దట్ టేక్ కేర్ అండ్ మర్చిపోకుండా డూ సబ్స్క్రైబ్ సిద్ధు స్పీక్స్ యూట్యూబ్ ఛానల్.